ఫ్రెండ్స్, ఇవాళ మనం పెరంబువాన్ పెంబావా సియాల్ రోజు రోజుకి ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నాను. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే ఒక అంకుల్ ఉంటాడు. ఈ పక్కన ఉన్న అమ్మాయి అంకుల్ వాళ్ళ కూతురు. అయితే ఇతని వైఫ్ చనిపోయిందంట. చనిపోవడం వల్ల ఇంత తక్కువ ఏజ్లో అసలు నేను వైఫ్ లేకుండా ఎలా బతుకుతానని చెప్పి అంకుల్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకున్న ఆవిడ కూడా ఆల్రెడీ ఇంకో కూతురు ఉంది. ఆ కూతురునేమో మీరా కట్ చేస్తే 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయాక ఇప్పుడు ఆ మీరా వల్ల అంకుల్ వాళ్ళ కూతురు కాదు, ఆంటీ వాళ్ళ కూతురు అక్కయ్య పెళ్లి అనమాట. ఆ పెళ్లి అప్పుడు మీరా అక్కయ్య దగ్గరికి వచ్చి జనాలంతా తెగ పొగుడుతా ఉంటారు. ఏమైంది అంటే మేకప్ పదిగిపోయిందంట. ఆ ట్రెడిషన్ అది ఏదో నాకు తెలీదు. ఏకదం బలిచ్చే ముందు మేకప్ వేసినట్టు అసలు ఎగ్జాక్ట్ గా అట్టేసి ఉంటది. అయితే ఈ మేకప్ వేసింది ఎవడో కాదు, ఇండోనేషియాలోని అత్యంత గొప్ప మేకప్ ఆర్టిస్ట్ అంట. ఎట్ ద సేమ్ టైం ఇండోనేషియాలోని అతి గొప్ప చేతబడి చేసే మనిషి కూడా ఈడే అంట. అసలు బ్రైడల్ మేకప్ వేయడంలో తోపు అంట, చేతబడి కూడా తోపు. ఇంకా నాకు అదే చెప్పాడు సినిమాలో. సో నేను చూసిందే మీకు చెప్తున్నాను. ఈ ఊళ్ళల్లో ఏ ప్రొఫెషన్ లో ఉన్నా చేతబడిలో కూడా చెయ్యేసి పెట్టుకుంటారు, ఎందుకైనా మంచిదని చెప్పి. ఇప్పుడైతే మొత్తం మీద ఏదో చేసేదో. ప్రజెంట్ అయితే పెళ్లి కొడుకుని చూస్తాం. ఈడే పెళ్లి కొడుకు. మనోడు సినిమా మొత్తం ఇంతే అని చెప్పి ఇలా మూతి పెట్టి నవ్వుతానే ఉంటాడు. ఇప్పుడైతే ఒక రిచువల్ జరుగుతుంది. పెళ్లి అయ్యే ముందు చేతిలో గుడ్డు పెడతారు. ఆ గుడ్డు కింద పెడతారు ప్లేట్ లో. ఆ గుడ్డుని పెళ్లి కొడుకు పగలగొట్టాలి. దేనికో సింబాలిక్ గా గుడ్డు పగలగొడుతున్నట్టున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చున్నారు. బేసిక్ గా రిచువల్ చేయడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా బతుకుతారంట. ఇది అలా వచ్చి గుడ్డు మీద కాలేసి గుడ్డు పగలగొట్టగానే కంపు ఆ పాసిపోయిన గుడ్డు ఎవడు తెచ్చి ఇచ్చాడో తెలియదు కానీ ఫ్రెష్ గా ఇప్పుడే పెట్టిన గుడ్డు ఏమైనా తెచ్చివచ్చు కదా. ఏ పిల్లోడికి చెప్పుంటాడు వాడు ఏడ ఏ కొట్లని చేతకొచ్చాడు. కంపు కొడతా ఉంది. మామూలుగా ఇప్పుడు గుడ్డు వల్ల కంపు కొడతా ఉంటే అటు ఇటు పక్కన వాళ్ళకి కంపు ఎక్కువ అనిపిస్తా ఉంటది. బట్ ఇక్కడ చూస్తే మొత్తం పెళ్లి మండపం అంతా దారుణమైన కంపు. ఏదో 10 కుళ్ళిపోయిన గుడ్లు ఒకేసారి పగలగొట్టినట్టు గబ్బు కొడతా ఉంటది. ఈ ఫ్యామిలీ వాళ్ళు మరీ బాగా యాక్షన్ చేస్తా ఉంటారు. అబ్బాయిలకు దరిద్రం జరిగింది, హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు ఇంతకంత ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటది. ప్రతి ఒక్క అపశకును అంటా ఉంటారు. పెళ్లి కూతురు భయపడిద్ది, పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ డాడీ భయపడుతూ ఉంటారు. మనోడు మాత్రం పెళ్లి కొడుకు అలా మూతి పెట్టి ఇంటే నవ్వుతా ఉంటాడు. కాదు పెళ్లి అంతా అయిపోయింది, రిసెప్షన్ టైప్ లో అంతా జరుగుతా ఉంటది. మనోడు సేమ్ మొహం అలా నవ్వుతా ఉంటాడు. అయితే పెళ్లి కూతురు కొంచెం భయపడతా ఉంటది. మనోడికి ఇట్లాంటి వాటి మీద పెద్దగా నమ్మకాలు లేవు. పెళ్లి కూతురు చెప్తాడు, ఇప్పుడు నువ్వు ఎక్కువ బాధపడమాక, నాకు ఎంత మంచి జరగాలని రాసి పెట్టున్నా ఇప్పుడు కుళ్ళిపోయిన గుడ్డు తెచ్చి ఆడ పెట్టి తొక్కితే కుళ్ళు వాసనే వస్తది. దేవుడు నాకు రాసి పెట్టుంటే మంచి జరగాలి అని రాసి పెట్టుంటాడు కానీ ఈడు తొక్కిన గుడ్డు కూడా కరెక్ట్ గా శోభ ఉండాలని చెప్పి రాసి పెట్టాడు కదా. నాకు మంచి జరగాలని రాసి పెట్టాడు, మంచి జరిగేది అంతే. కుళ్ళిపోయిన గుడ్డుతో లింక్ పెట్టమాకండి అని చెప్పి పక్కన ఉన్న వైఫ్ తో చెప్తూ ఉంటాడు. అక్కయ్యని చూస్తేనేమో బొగడాల గుడ్డు పగిలితే కంపు కొడితే కొట్టింది, లేకపోతే నాకు ఇందుకు ముందు ఈ మేకప్ ఎప్పుడు ఓడబిక్కుందామా అని ఏదో చూస్తూ ఉంటుంది. వీళ్ళ కజిన్స్ చూస్తే మాట్లాడుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరు ఎలా కలిసారో మనకి ఇప్పుడు దా చెప్పలేదు. పెళ్లి కొడుకు ఇంటింటి తిరిగి సర్వే చేసే ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అక్క ఇంటికి కూడా ఇలా సర్వే చేయడానికి వచ్చి అక్కని ఎత్తపోయినట్టున్నాడు. కట్ చేస్తే ఇవాళ నైట్ ఫస్ట్ నైట్ అనమాట. అమ్మాయి కూర్చో ఉంటది. వాని ఆ మేకప్ లేకుండానే బాగుంది కదా స్వామి. ఆ మేకప్ చూస్తే ఎంతసేపు ముసలావిడేమో అన్నట్టు అనిపించింది. ఎవడో స్వామి వరల్డ్ ఫేమస్ బ్రైడల్ మేకప్. ఇద్దరు ఒకరికి సంబంధించిన ఒక మాటలు చెప్పుకుంటా ఉంటారు. ఫస్ట్ నైట్ కదా, స్టార్టింగ్ ముచ్చట్లు ఉంటాయిలేండి. అంటే సినిమాల్లో అదే చూపిస్తుంది. అప్పుడే ఈ అమ్మాయి ఎంతో ప్రేమగా ఉండిన ఫుడ్ ఏదో తింటారు. తిన్న తర్వాత రేపటి నుంచి నీకు వంట ఎలా చేయాలో నేర్పిస్తాను అంటాడు. అంత బాగుండేదో నాకు తెలియదు. వాడు లిటరల్లీ ఆ అమ్మాయి ప్రేమగా తెచ్చి వండి పెట్టింది ఏదో ఇస్తే వాడు తిన్న నోట్లో పెట్టుకోగానే రేపటి నుంచి కుకింగ్ నేర్పిస్తా అంటాడు. కట్ చేస్తే ఆ నైట్ జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఇంకా పొద్దున్న లెగ్గానే మన డ్యూటీకి వెళ్ళిపోయాడు. అయితే వెళ్లే ముందు వాళ్ళ వైఫ్ కోసం కొత్త పెళ్ళాం కదా, మరి లెటర్ రాసి పోతాడు. వర్క్ కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను నేను మళ్ళీ నీ దగ్గరికి. కాకపోతే వంటెట్టా వండాలో ఇంకొక ఐటమ్ మొత్తం ఒక డిష్ మొత్తం రాసి పెట్టాను. అందులో ఉన్నట్టు ఎగ్జాక్ట్ గా ఐటమ్ చేసి పెట్టాలి నాకు. కట్ చేస్తే మనోడు వాడు పని ఉంది కదా, పని కోసం ఏదో ఇంట్లో సర్వే కోసం వచ్చాడు. యాడికి పోయినా ఆనందంగానే ఉంటాడు. అసలు ఆ నవ్వు ఆ పళ్ళు అసలు ఆనందం తగ్గదు మనోడు మొహంలో. మంచి విషయమే. ఏదో ఒక ఇంట్లో సర్వే చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటారు. వీడికి మాత్రం ఏడో కొంచెం తేడా కొడుతున్నట్టు ఉంటది. ఏదో భయంకరంగా అనిపిస్తుంది అన్నట్టు అనిపించింది. మనోడు నవ్వడంలో మాత్రం హి అని చెప్పి నవ్వుతూనే ఉంటాడు. నవ్వు ఆపడు. తాత డీటెయిల్స్ అన్ని చెప్తాడు. డీటెయిల్స్ అన్ని రాసుకున్నాక మనోడు నీ డీటెయిల్స్ అయిపోయాయి, అమ్మమ్మ డీటెయిల్స్ చెప్పు తాత అంటే, తాత ఏమో అమ్మమ్మ డీటెయిల్స్. అమ్మమ్మ ఎందుకు బాబు అంటే, నీ వైఫ్ కదా పక్కనే ఉంది కదా అంటే, ఆవిడ ఎప్పుడో చచ్చిపోయింది కదా అని అంటాడు. ఏంది అని చూస్తే పక్కన నిజంగానే ఉండదు ఆవిడ. ఇంతసేపు అక్కడ ఉన్న ఆవిడ సడన్ గా కనిపించలేడికి నా వైఫ్ ఎప్పుడో చచ్చిపోయింది కదా అని చెప్పి తాత కూడా ఈ నవ్వుతా ఉంటాడు. మనోడు అది చూసి అస్సలు షాక్ అవడు. అవునా లేదా ఓకే అని చెప్పి మళ్ళీ నవ్వి ఆ లిస్ట్ రాసుకుని వెళ్ళిపోతుంటాడు. అసలు ఇప్పుడు ఇది ఏంది, ఇప్పుడు వీడికి భయం అంటే ఏందో తెలియని బ్లడ్డా లేకపోతే దెయ్యాన్ని బొక్క కూడా ఏం బిగుతో పిక్కు నేను పట్టించుకో అని చెప్పి అనుకునే బ్లడ్డా ఏదో నాకు అర్థం కావట్లా. మనోడు మాత్రం హీ అని చెప్పి అనడం మాత్రం ఆపడు. ఎప్పుడు అదే మూడ్లో ఉన్నాడు. అక్కయ్య చూస్తే అక్కయ్య కూడా వింతకి ఏదో అవుతా ఉంటది. తలదూకుంటా ఉంటే ఎవరో భుజం మీద చేస్తాడు. ఎవడగా నువ్వు అని చెప్పి చూస్తే ఎవడు ఉన్నాడు. దీని తర్వాత వంట వండుకుంటా ఉంటది. మనోడు పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ, అంటే ఇట్లే వండాలి అని చెప్పి. యాజ్ టీస్ వండుతా ఉంటే ఎవడో అటు నుంచి అలా పోతూ ఉంటాడు. ఎవడగా నువ్వు అంటే, కరెంటు బిల్ తీసుకునేవాడిని, నేను ఎలక్ట్రిక్ మీటర్ చూడడానికి వచ్చాను అని అంటాడు. వాడు వస్తాడు, చూస్తాడు, చెక్ చేసుకుని వెళ్ళిపోతాడు. కాసేపటికి మళ్ళీ జుమ్ అని వస్తాడు. ఎవడో మళ్ళీ వచ్చేవేందంటే, ఎలక్ట్రిక్ మీటర్ అక్కాయ కరెంటు బిల్ కోసం వచ్చా అంటాడు. వచ్చి చూసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ చూస్తే మళ్ళీ వస్తాడు, ఎలక్ట్రిక్ మీటర్ అక్కాయ అంటాడు.
అక్కకి భయం వేసేసిద్ది. ఇప్పుడు అడిగిద్ది, తమ్ముడు ఏం తమ్ముడు మాటి మాటికి వస్తున్నావా, కరెంట్ బిల్ తీసుకోవడానికి వచ్చావా లేకపోతే ఆ ఎలక్ట్రిక్ మీటర్ ఓడబిక్కొని పోవడానికి వచ్చావా అని అలా దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే వాడు దుమ్మని మీదకి వచ్చి బ్యాన్ భయపడతాడు. అక్కకి పరిగెత్తుకుంటూ వెళ్ళి హస్బెండ్ కి ఫోన్ చేస్తా ఉంటది. ఇంకో పక్క వీడు ఇంకో ఇంటికి సరిదకపోతాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్తూ ఓ అందగాడా నీ అందచందాల మొహం నాకు చాలా నచ్చింది అని అంటుంది. మనోడేమో ఎంతో మంది అమ్మాయిలు నాతో ఇలాగే చెప్తూ ఉంటారు, నా అందాన్ని దక్కించుకోవడానికి ఎంతో మంది ట్రై చేశారు, బట్ నాకు పెళ్లి అయిపోయింది, నా అందచందాలన్నీ ఇంకా ఓన్లీ నా వైఫ్ కే అని అంటాడు. అప్పుడే అమ్మాయి ఓకే ఇప్పుడు నేను అందంగా ఉంటాను నీ వైఫ్ అందంగా ఉంటుందా చెప్పా అంటే వీడు ఆబ్వియస్లీ నా పిల్లమే అందంగా ఉంటది అని అంటాడు. మండిపోయిద్ది. వాడికి నా మొహంలో మొహం పెట్టి చెప్పు 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 అంటది. ఈడేమో బలవంతం చేస్తామంది నా పిల్లమే అందంగా ఉంటది అంటాడు. ఒక్కసారిగా దెయ్యంలా చేంజ్ అయిపోద్ది. దాంతో మనోడు కింద పడి గిలగిల కొట్టుకుంటా ఉంటాడు. వాడి మొహంలో ఫస్ట్ టైం నవ్వు కాకుండా ఇంకో ఎక్స్ప్రెషన్ చూసాను నేను. వాడు భయపడిపోయి లెగి చూస్తే ఈసారి వాడి ఇంట్లో ఎవడు లేడు. అంతే సామాన్లు తీసుకుని పరిగెత్తకుండా బయటికి వెళ్ళిపోతాడు. పరిగెత్తకుండా పోయి ఎల్లో కొట్టు ఉంటే ఆ బయట ఆ కొట్లో దాక్కుంటాడు. అలా అక్కడ దాక్కుని పడుకుని పోతాడు. పట్టపగలు పడుకుని పోతాడు. నైట్ అయ్యాక తెలిసిద్ది నైట్ అయిందని చెప్పి. ఇప్పుడు నైట్ టైం ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. వీడు పట్టపగలు ఉన్నప్పుడు పరిగెత్తకుండా ఇంటికి వెళ్ళిపోకుండా నైట్ దాకా ఎదురు చూసి ఈ నైట్ టైం బయటికి వెళ్దాం అనుకుంటున్నాడు. దెయ్యానికే సవాల్ వేస్తున్నట్టున్నాడు వీడు. అయితే ఇండోనేషియాలో ఉండి దెయ్యాలకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే దెయ్యాలు మాత్రం ఎలా ఒప్పుకుంటాయి చెప్పండి. వాడు పగలగొట్టిన గుడ్డు నల్లగా చేసేయి తాతలా వచ్చి భయపెట్టాయి. ఆ చుట్టుపక్కల భయపెడుతున్నాయి. అయినా లేదు అందుకే అలా వచ్చేసి ఆడబెడితే ఆడ కనిపించి భయపెడతా ఉంటాయి. ఇటు పరిగెత్తుకుంటే ఇలా రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. రోడ్డు మీదకి వెళ్ళగానే ఓ దెయ్యం వచ్చి డింగి 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 ఇచ్చాము అని చెప్పి డాన్సులు వేస్తుంటది. ఈ ఇండోనేషియన్ దెయ్యాలకి డాన్సింగ్ ఫ్యాంటసీ లేదో అర్థం కాదు. ఏ సినిమాల్లో అసలు ఎక్కడా చూసుంటది. దెయ్యం అంటే అది చాలా సీరియస్ గా ఉంటది. గుడ్లప్పగించి చూస్తా ఉంటది. దాన్ని చూస్తే భయపడిపోవాలి ఏదో అయిపోవాలన్నట్టు. ఇది దెయ్యాలు మాత్రం వచ్చి డాన్సులు వేస్తా దిగుతా ఉంటాయి. ఇండోనేషియాలు డాన్సింగ్ దెయ్యాలను కూడా సినిమాలు తీసుకుంటారు వీళ్ళు. మేబీ వీళ్ళ దేశంలో దెయ్యాలు కళల్ని ఎంకరేజ్ చేస్తాయి అనుకుంటా. ఇప్పుడు ఆ మొహంలో మొహం పెట్టి చూపిస్తారు దెయ్యానికి. అబ్బో గజ్జెచ్చినట్టు ఉంటది ఆ మొహం, దెయ్యం మొహం అంతా. దెయ్యాలన్నీ అట్టే ఉంటాయి అనుకోండి. చూస్తూ ఉంటాడు. ఇప్పుడు డాన్స్ దాకా బానే ఉంది అనుకుంటాడు. అప్పుడే వెనక దిగి చూస్తే గుర్రబండి వస్తుంది. ఆ గుర్రబండి నడిపేవాడికి తల ఉండదు. మనోడు నవ్వుని అందరూ టెస్ట్ చేసేవాళ్ళే. స్టార్టింగ్ నుంచి వీడు ఎంతసేపు నవ్వుతాడు నేను చూస్తా అని చెప్పి అందరూ భయపెట్టేవాళ్ళే. ఇంకో పక్క అక్కని చూస్తే ఒక్కసారి ముక్కులో రక్తం వచ్చేస్తుంది. చెయ్యేమో వంగిపోతా ఉంటది. ఇప్పుడు డాన్సింగ్ అంటే వచ్చి పాపం మనోడిని అక్కడే చంపేసి ఆ గుర్రబండి ఎక్కి వెళ్ళిపోద్ది. కట్ చేసి నెక్స్ట్ రోజు అందరూ మనోడు దినం వల్ల ఫ్యూనరల్ చేయాలి కదా, స్మైలింగ్ స్టార్ వాడు చచ్చిపోయాడు. పెద్ద దినం జరుగుతుంది. పెళ్లి అయితే పెద్ద దినం అయ్యిద్దంటగా, పెళ్లి కాకపోతే పెద్ద దినం చేయదంటగా. ఈ మధ్య ఎవరు చెప్పేది నాకు. అంతా ఏడుస్తా ఉంటారు. అక్కయ్య కూడా కూర్చొని ఏడుస్తా ఉంటది. అప్పుడే స్మైలింగ్ స్టార్ వాళ్ళ మమ్మీకి కోపం వచ్చేసి ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వే చేసావు, నువ్వు బ్యాడ్ లక్ అని చెప్పి అక్కని బయట దోసేసి బట్టలన్నీ బయటపడేసిద్ది. కట్ చేస్తే కొన్ని నెలలు అయిపోయి చూస్తే అక్కయ్య ఏదో విగ్గులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంటది. ఆ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ బతుకుతుంది. కొన్ని డేస్ అయ్యాక ఆ ఫ్యాక్టరీలో ఎవరో కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. ఆ ఫ్యాక్టరీలో పని చేయడానికి వచ్చి ఉంటది. ఆడే పని చేసే ఒక మేనేజర్ అంటే మొత్తం ఫ్యాక్టరీ అంతా అమ్మాయికి తిప్పి చూపిస్తుంది. అంటే కొత్తగా ఎవరు వచ్చినా చూపించాలి. చూపిస్తా ఇది అక్కడ కనిపిస్తున్నాడు కదా, వాడే ఈ ఫ్యాక్టరీకి హెడ్. ఎప్పుడు చూసినా పేపర్లో రకరకాలు పెట్టుకుని ఫోన్ లో మాట్లాడుతా ఉంటా కనిపిస్తాడు నీకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పెళ్లి చేసుకుందాం తెగ దిగుతున్నాడు కానీ ఇప్పుడు పెళ్లి కావట్లేదంట. పెళ్లి పీటల దాకా వెళ్తుంది కానీ పెళ్లి మాత్రం అవ్వట్లేదంట. పెళ్లి పీటల మీద కూడా పారిపోతున్నాడంట. కొత్త సంబంధాలు ఏడొస్తున్నాయి, పేపర్లో ఏమైనా వధువులు కావాలి అట్లా ఏమైనా వేస్తున్నారు ఏదైనా అని చెప్పి ఎదుగుతా ఫోన్ చేస్తా ఉంటాడంట. ఇది ఎక్కువ బాధపడాల్సిన పని లేదు. అట్లీస్ట్ పెళ్లి పీటల మీద నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోకుండా డైరెక్ట్ గా హనీమూన్ దీన్ని లేపేస్తే అది ప్రాబ్లం కదా. ఇలా మొత్తం కంపెనీ చూపిస్తా సునియోత అని చెప్పి చేతిలో విగ్గు పెట్టుకులా ఈయన చూపించింది. చూడు మ్యా నువ్వు ఎవరితో అయినా మాట్లాడు కానీ అది వాడు చూడు ఆ ముసలి దోమగాడు వల్ల వాడితో మాత్రం నువ్వు మాట్లాడమాక. వాడు వస్తా నిక్కుష్టుడు. ఏదో ఒక రోజు వాడు కుష్టి రోగం వచ్చి పోవాలని కోరుకుంటున్నాం మేమంతా. ఎప్పుడు అమ్మాయిని చండాలంగా చూస్తా ఉంటాడంట వీడు. వాడు మనకి ఎంత దగ్గరగా వస్తే మనం అంత దూరంగా వీడి దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంటుంది. అలా ఇంకా అమ్మాయి పనిచేసే ప్లేస్ దగ్గరకు వచ్చేయాలి కదా, పనిచేసే ప్లేస్ దగ్గరకు వచ్చేస్తుండదు. వచ్చేసి అలా కూర్చునే టైంకి ఈ అమ్మాయి మన అక్కని చూసి బ్యాడ్ లక్ అని బ్యావు నడుస్తాడు. పిచ్చి దానిలా గోల్ చేస్తుంటది. గిలగిలా కొట్టుకుంటది. తల పట్టుకుని ఏడుస్తా ఉంటది. ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ చూసే లోపు ఫ్యాక్టరీలో ఉన్న అమ్మాయిలంతా బ్యాడ్ లక్ అని చెప్పి అక్కని చూస్తే అందరూ ఏడవడం మొదలు పెడతారు. ఏందో అంటే ఏం జరిగిందో లేదు, అంటే ఎవరో పొజెస్ చేశారేమో మొత్తం ఈ ఫ్యాక్టరీలో ఉన్న అమ్మాయిలందరినీ. బట్ మన అక్కకి మాత్రం ఏం అవ్వలేదు. మిగతా బ్యాచ్ అంతా బ్యాడ్ లక్ అని ఎగురుతా ఉంటది. అందరూ భయపడిపోయి ఫ్యాక్టరీ నుంచి బయటకు పారిపోతా ఉంటారు. ఈ ముసలి దోమగా ఎట్ట భయపడుతున్నాడు వీడు కూడా. ఇదంతా చూసి అప్పుడే అక్కడికి అగస్త్యో ఫ్యాక్టరీ హెడ్ గాడు వల్ల వాడు వెంటనే కారు వేసుకొచ్చి అక్కని బండి ఎక్కించుకొని దేశపోతుంటాడు. అంటే అందరూ బ్యాడ్ లక్ అని అక్క మీద పడి ఎడుతా ఉన్నారు కదా, ఎందుకు లే ప్రాబ్లం అని చెప్పి వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు హెడ్ గాడు అక్కని ఒక రెస్టారెంట్ తీసుకొని పోతాడు ఫుడ్ తినిపిద్దామని చెప్పి. అయితే ఆ రెస్టారెంట్ హెడ్ గాడు బానాగాడు అక్కని చూసి చూడగానే లవ్ లో పడిపోతాడంట. దీని తర్వాత హెడ్ గాడు ఇంకా ఇద్దరు కూర్చొని తింటా ఉంటాడు. చెప్తా ఉంటాడు నీ జీతంలో నేను ₹1 కూడా అసలు దీను ఏం కట్ చేయదు, నీకు ఎన్ని రోజులుగా ఉంటా అన్ని రోజులు సెలవు పెట్టుకో, నువ్వు మంచిగా తిను, రోజు డైలీ ఇదే రెస్టారెంట్ వచ్చి శుభ్రంగా తిను, డబ్బులు నేనే కట్టేస్తాను. కాకపోతే నేను చెప్పేది ఏం లేదు మ్యా, బాగా ఆలోచించుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. దద్దర కొట్టాడు. చెప్పింది చండాలంగా వరస్ట్ గా చెప్పినా అడగడం మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను నేను డైరెక్ట్ గా అని అడుగుతాడు. అసలు ఎంత డెస్పరేషన్ లో ఉన్నాడు చూడండి. లిటరల్లీ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరూ దెయ్యం పట్టేసింది. ప్రతి ఒక్కరు ఊగిపోతా ఉన్నారు. ఎమ్మయ్య దెయ్యం అన్నట్టు అసలు భయపడిపోయి గోల అయిపోయింది. బట్ వీడికి అవన్నీ అవసరం లేదు. దెయ్యం పట్టేసింది. అయితే ఏంది ఆ
పట్టిన దెయ్యానైనా రమ్మని చెప్పండి, దాన్నైనా నేను పెళ్లి చేసేసుకుంటాను అంటూ ఉన్నాడు వీడు. మొత్తానికైతే నేను పెళ్లి చేసుకుంటాను అడుగుతాడు, ఆలోచించమని చెప్తాడు. అప్పుడైతే ఆన్సర్ ఏమేమో శుభ్రంగా తినేసి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. దీని తర్వాత అలా నైట్ అయిపోయింది. నైట్ అయిపోయాక ఎవరో ఫుడ్ డెలివరీ వాళ్ళు లేదా కంపెనీ వాళ్ళు ఎవరో ఫుడ్ పంపించారని చెప్పి అనుకుంటుంది. ఫుడ్ తీసుకుంటుంది. ఫుడ్ తీసుకుని ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది. ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్ గా అక్కయ్య వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయేలా మన స్మైలింగ్ స్టార్ వాడు ఆ రోజు రెసిపీ ఇచ్చిపోయిలా ఇది వండమని చెప్పి అదే వండి తెచ్చి ఉంటారు. భయపడిపోయి అలా ఎదురుగా చూడగానే ఒక్కసారిగా మన స్మైలింగ్ స్టార్ గారు కనిపిస్తాడు. మొహం మీద పాపం నవ్వే ఉండదు. ఓకే, మొహం అంతా గీకపోయింది. ఆ రోజు దయ్యం రోడ్డు మీద గీకి చంపేసిందిలేండి. అసలు ఆ నవ్వు లేని మొహాన్ని చూడలేకపోతున్నాను నేను. అంత జరిగాక అక్క ఇంకా సర్లే ఏం చేస్తాం, ఇన్ని దరిద్రాలు చదువుతాం, ఇదొక దరిద్రం, కొత్త ఏముంది మనకి అని చెప్పి పడుకుని పోద్ది. పడుకున్న తర్వాత నైట్ టైం వచ్చి ఇంటి వాన తలుపు కొడతా ఉంటది. ఎందుకు? ఫ్యాక్టరీ అంతా గోలగోలైంది కదా, నువ్వు బ్యాడ్ లక్ అని. ఇంటి వాన కూడా నువ్వు బ్యాడ్ లక్ నిజమే అని చెప్పి ఇంకా డైరెక్ట్ గా అక్కని అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయట తరిమేస్తుంది. ఇంకా అక్క ఉండడానికి ప్లేస్ ఏం లేదు. నైట్ ఎటు పోవాలో ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియక డైరెక్ట్ గా వెళ్ళి ఫ్యాక్టరీలోనే పడుకుని పోయింది. ఎంప్లాయీస్ అందరూ వచ్చి పొద్దునే అక్కని లేపి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుంచి, నువ్వు ఇక్కడ పని చేస్తావు, మేము ఎవరు పని చేయమో, నువ్వు బ్యాడ్ లక్ అని గోలగోలు చేస్తున్నారు. ఈ దరిద్రపు కొట్టాడు ఈడు ఇప్పుడు కూడా ఇదే పనిలో ఉన్నాడండి. ఈ ముసలిదామ గాడు ఇప్పటికైనా ఛాన్స్ వచ్చిద్దాన్ని తిరుగుతా ఉంటాడు. అప్పుడే అక్కడికి మన హెడ్ గాడు వస్తాడు. వాడు వచ్చి ఈ అమ్మాయిని బుజ్జగించి తీసుకెళ్లి జాగ్రత్తగా ఫుడ్ పెట్టి, నువ్వు ప్రశాంతంగా ఉండి, ఏం కాదు నేను పెళ్లి చేసుకుంటాను కదా అని అంటాడు. అక్క ఇంకా ఏం చేస్తాం, ఇంకా పెళ్లి చేసుకుందాంలే అని చెప్పి ఇక్కడికి ఓకే చెప్పేసి పెళ్లి అయిపోయింది. ఆ ముసలిదామ గాడికి అస్సలు నచ్చలేదంట ఆ అమ్మాయికి. ఇలా ఇడు తెగ ఇబ్బంది పడతా ఉంటాడు. ఇంకా అలా పెళ్లి అయిపోయాక ఫస్ట్ నైట్ రోజు వచ్చింది అనమాట. ఫస్ట్ నైట్ రోజు రాగానే మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఫ్యామిలీ ఉండాలి కదా, మీ సిస్టర్ ఉండాలని చెప్పావు కదా అని అడిగితే చెప్పిద్ది, నేను నా సిస్టర్ ఎప్పటి నుంచి అసలు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ హస్బెండ్ కూడా ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా, సో వాళ్ళ ఫ్యామిలీ ఏదో మన ఫ్యామిలీ ఏదో, మనకి వాళ్ళకి సంబంధం లేదు, ఇట్లా ఏవో మాటలు చెప్తూ ఉంటది. వీడు అలా దగ్గరికి వచ్చి ఏం పర్లేదు, ప్రాబ్లమ్స్ అనేవి జీవితంలో అందరికీ ఉంటాయి, మనం మాట్లాడకుండా ఉంటాం ఏంది, మనం అందరం ఫ్యామిలీ, మాట్లాడు, నువ్వు వెళ్ళి మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పావు కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడు, మనం కలిసి ఉందాం, మంచిగా ఉందాం అని. చాలా మంచిగా, అసలు చాలా మంచోడండి వీడు. ఫ్యామిలీ కోసం డెస్పరేట్ గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టున్నాడు వీడు. ఇంత మంచోడు పెళ్లి ఎందుకు కాలేదు, ఇంత మంచిగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోదా ఏంది? అక్క కూడా ఇంత మంచిగా మాట్లాడుతూ ఉంటాయి, ఇవన్నీ మాటలు అవి విని అసలు ఎంత మంచోడు, ఎంత స్వామి నా హస్బెండ్ అని చెప్పి అనుకుంటది. కదిలితే పెళ్లి అంటే మరి గజ్జోడు అనుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ నైట్ కదా, వీడు ఫస్ట్ నైట్ యాషాలు వేస్తా ఉంటే సడన్ గా ఒక్కసారిగా అక్కకి మన స్మైలింగ్ స్టార్ గడ వాడు భయంకరంగా కనిపిస్తాడు. వాడు అలా మొహం పెట్టి భయపెట్టేస్తా ఉంటాడు. ఆ అక్కకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతుంది. వీడు దగ్గరికి వచ్చినప్పుడు అల్లా స్మైలింగ్ స్టార్ కూడా వస్తా ఉండి భయపెడతా ఉన్నాడు. ఇటు గోలేదు, అసలు చచ్చిపోయాడు కదా. దయ్యం దగ్గరికి వెళ్ళి ఈయన బెడు దవడకేసి కొట్టింది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంకెవడేం చేస్తాడు? దీని తర్వాత అక్క మాటికి పోయి ఆ కూరగాయలు అమ్మే ఒక ఆంటీ ఉంటే ఆంటీతో పరిచయం పెంచుకుంటది. అక్కడ రకరకాల వెరైటీ డిష్లు చెప్తా ఉంటది వంట వండడానికి. ఇంటికి వచ్చి సేమ్ డిష్లు ఫుల్ గా వండడానికి అక్క ట్రై చేస్తా ఉంటది. వండిన ప్రతిసారి చండాలంగా దరిద్రంగా వస్తుంది. ఏం వండినా సరే మన స్మైలింగ్ స్టార్ కూడా చేప ఏమైనా పెట్టాడేమంటే వండితే నాకే కరెక్ట్ గా వండి పెట్టాలి, ఇంకెవరికి వండి పెట్టకూడదని చెప్పి ఎట్టగొట్ట వండుతా ఉంటది. అది ఖచ్చితంగా గబ్బే అవుతుంది. వాళ్ళ ఆయన్ని పెడతా ఉంటే అదే తినోడు సూపర్ గా ఉంది, నెక్స్ట్ నుంచి ఇంకొంచెం మంచిగా చేయడంట అజయ్, ఇది మాత్రం అద్దెపోయింది అంటా ఉంటాడు. ఏం తిన్నా అవ్వక పెళ్ళైంది, ఇప్పుడు వంట బాలేదని చెప్పి పెళ్లి నాశనం చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఎంతకన్నా మనోడు మాత్రం మంచోడు లేండి. దీని తర్వాత వాళ్ళ చెల్లిని కలవడానికి వెళ్ళిద్ది. అదే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఉంటల్లా, చిన్నప్పుడు వాళ్ళ డాడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ డాడీకి ఒక కూతురు ఉండాలి, వీళ్ళ మమ్మీకి ఒక కూతురు ఉండాలి, అలా స్టెప్ సిస్టర్. ఇలా సిస్టర్ దగ్గరికి వస్తే ఎందుకు వచ్చావు, నీకు నాకు అసలు మాటలే లేవు, ఎవరు నువ్వు, నీతో మాట్లాడే చేవతల పో అని చెప్పి అవమానిస్తా ఉంటది. అమ్మాయేమో అది కాదు, నాకు పెళ్లి అయింది, మేము హ్యాపీగా ఉన్నాం, నువ్వు మనం కలిసి హ్యాపీగా ఉన్నాం, జరిగినవన్నీ మర్చిపోదాం అని అంటా ఉంటది. ఈ అమ్మాయి మాత్రం పొగగా అలా కోపంగా మాట్లాడుతూనే ఉంటది. ఈ అమ్మాయి వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చిన అసలు ఇవి దగ్గర కూడా వెళ్ళనీదు. దాంతో చాలా కోపం వచ్చేసింది అక్కకి. ఉవ్వేవత అని చెప్పి ఆయన వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని రోజులు నడిచాక మనోడు మళ్ళీ పోయి ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా, ఫస్ట్ నైట్ చేసుకుందాం కదా అని అడుగుతాడు. అక్కయ్య ఓకే చెప్పేసిద్ది. ఈసారి స్మైలింగ్ స్టార్ గారు మళ్ళీ అడ్డం చావ తలపా అని చెప్పి తలుపు వేసేసిద్ది. వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఆ ఫస్ట్ నైట్ ఏదో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే అక్కయ్య మళ్ళీ కూరగాయల మార్కెట్కి వెళ్ళిద్ది. ఈసారి ఏం వండాలని అడుగుద్ది. అక్కయ్యకి వండడం సరిగ్గా కావట్లేదు, లేకపోతే ఇప్పుడు చెప్పే రెసిపీలు అట్ట ఏడ్చాయని నాకు తెలియదు కానీ ప్రతిదీ చండాలంగా అవుతుంది. అయినా సరే మళ్ళీ ఇప్పుడు దగ్గరే వచ్చి అడుగుతా ఉంటది. అప్పుడే మనం బనాగడిని చూస్తాం. ఎవడో బనా అంటే అలా బనాగడు రెస్టారెంట్ ఓనర్ వల్ల అక్కయ్య అంటే ఇష్టం అని చెప్పి ఎప్పుడు చూస్తా ఉంటాడు. వాడు దాక్కుని చూస్తూనే ఉంటాడు. పెళ్లి అయిందని తెలిసినా సరే అంటపడతా ఉంటాడు. అక్క ఇప్పుడు ఇంటికి వెళ్ళి ముసలాంటి చెప్పిన రెసిపీ వండుతా ఉంటే ఇంటి బయట ఎవడో తిరుగుతా ఉన్నాడు. ఎవడరా అని అడిగితే నేను కరెంటు బిల్లు తీసేవాడిని అని కరెంటు బోర్డు ఎలక్ట్రిక్ మీటర్ పోతాడు. అక్క గసగస ఉనిగిపోద్ది. అంటే స్టార్టింగ్ మీకు బాగానే గుర్తుంటది కదా, అదే మన స్మైలింగ్ స్టార్ గారు చచ్చిపోయినప్పుడు అక్కకి దెయ్యం కనిపించిలా, వాడు కూడా సేమ్ అదే కదా, ఎలక్ట్రిక్ మీటర్ అని చెప్పి కరెంటు బిల్ అని చెప్పి మాటికి వచ్చిపోతా బ్యాన్ భయపెట్టిపోయాడు. ఒక్కసారిగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అని చెప్పి వచ్చాడు. అసలు దెయ్యాలకి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో పని ఏంటో. ఓకే సారీ అసలు రియల్లీ సారీ అండి. దెయ్యాలకి ఏ డిపార్ట్మెంట్ లో పని ఉన్నా లేకపోయినా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా పని ఉంటది. నాకు తెలిసి సగం దెయ్యాలే ఉంటాయేమో.
అంటే ఇప్పుడు మీరు గమనించండి, దెయ్యాలు రాగానే ఫస్ట్ ఏమైద్ది, ఆ దెయ్యం వచ్చినప్పుడు దాని ప్రెజెన్స్ తెలిసిద్ది, చుట్టుపక్కల అర్థం అవుతా ఉంటది, అది గోల చేసిద్ది, వీపు గోకుద్ది, ఇట్లాంటివన్నీ కాదు. అది వచ్చేదాగానే ఫస్ట్ కరెంట్ పోయిద్ది. ఓకే, దానికి అసలు ఏ సంబంధాలు లేవో కరెంట్ పోయిందంటే అది మేబీ వచ్చేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ లో ఏలు పెట్టి వచ్చింది అనుకుందాం, అప్పుడు కరెంట్ బాగొట్టింది అని అనుకుందాం. బట్ ఆ విధంగా చేస్తే మళ్ళీ కరెంట్ రాదు కదా. దెయ్యం వస్తే ఏమైంది, కరెంట్ పోయినా సరే మళ్ళీ వచ్చింది, పోతావస్థ అవుతుంటది. అలా జరగాలంటే కరెంట్ అనేది దాని చేతిలో ఉండాలంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో పని చెయ్యాలి దెయ్యాలు. దానివల్ల ఖచ్చితంగా నాకు తెలిసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో దెయ్యాలు ఉంటాయి. ఓకే సారీ అండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీరు ఫీల్ అవ్వమాకండి, నేను మిమ్మల్ని అనట్లేదు, మీతో పనిచేసే దెయ్యాలు కొంతమంది ఉంటాయి, నేను వాళ్ళని అంటున్నా. అక్క అయితే ఇప్పుడు అలా చూస్తా ఉంటది, వీడు మళ్ళీ వస్తాడేమో అని చెప్పి పోయి చూస్తే వాడు వెళ్ళిపోతాడు. నిజంగానే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కరెంట్ బిల్ తీసుకోవడానికి వచ్చాడు. ఇంకా అక్కయ్య వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ లో పని చేసుకుంటూ అన్ని చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఈడు కూడా ఉంటాడు ముసల్దామగాడు, వాడు కూడా టైం చేస్తూ లేట్ నైట్స్ అలా చాలా టైం పాటు ఉన్నాడంట. ఎవరో అమ్మాయిని గెలుగుదామని తిరుగుతా ఉంటాడు ఈ ముసల్దామగాడు. అక్క ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఓ డిష్ ఉండిద్ది, అది చూసి టేస్ట్ చూసి యాక్ అనుకుంటది. ఏంద్ర స్వామి అది పాపమ్మ, ఆయన అసలు ఎంత మంచోడు, రోజు నేను అసలు కుడితి పెట్టినట్టు కుడితే ఎత్తనట్టున్నాను, డైరెక్ట్ గా ఏం పెడతాం కూడా తెలియట్లేదు, అయినా సరే తినేస్తున్నాడు. సో అందుకే ఇవాళ బయట నుంచి మంచి ఫుడ్ ఏమైనా తెచ్చి పెడదామని చెప్పి రెస్టారెంట్ కి పోయింది. ఆ బానాగడ రెస్టారెంట్ వల్ల ఆడికి వెళ్ళగానే ఉమ్మని నవ్వుతాడు. అయితే అప్పుడే అక్క వాళ్ళ హస్బెండ్ పోతా ఉంటే సడన్ గా బండి ఆగిపోద్ది. బండి అయిపోయింటే పంచర్ ఏమైనా అయిందేమో, దాన్ని వాడు బాగు చేసుకుంటూ తీసుకుంటూ ఏదో వాడు పనిలో వాడు ఉంటాడు. వెనకాల అప్పుడు చూస్తే ఆ దయ్యం ఇంకేడిచ్చాం అని చెప్పి మళ్ళీ ఆ డాన్సింగ్ దయ్యం వచ్చేసి డాన్స్ చేస్తా ఉంటది ఆ రోడ్డు మీద పడి. ఆ పొగలు అట్ట ఎగురుతూనే ఉంటది, ఏం పని పాటే లేదు. ఎత్తకపోయి డాన్స్ క్లాస్ లో జాయిన్ చేయించాడు స్వామి. లిటరల్లీ మొన్నోడు టైర్ చేంజ్ చేసుకుంటా వాడు పని ఏదో వాడు చేసుకుంటా చాలాసేపు వాడు పని చేసుకుంటా ఉంటాడు. ఆ దయ్యం మొత్తం వెనకాల ఆపకుండా డాన్స్ చేస్తూనే ఉంటాడు, మనం బొక్క కూడా పట్టించుకోడు. అట్లీస్ట్ ఇప్పుడు వాడు నువ్వు ముందే నన్ను చూసేసి ఉండాలి, వాడు నన్ను చూసేసిన తర్వాత భయపెట్టాలి కాబట్టి వాడు చూశాక డాన్స్ వేద్దాం ఇట్లాంటి అసలు ఏం లేవు దీనికి. ఇన్ని భయపెడదాం చంపుదాం వచ్చినట్లేదు. ఛాన్స్ దొరికిందో స్వామి రోడ్డు మీద తైతక్కలాడదామని చెప్పి వచ్చి ఎగురుతుంది ఏందో. అక్కయ్య కూడా చెయ్యి మీద నొప్పి, ముక్కులోంచి రక్తం. స్టార్టింగ్ లో మన స్మైలింగ్ స్టార్ కూడా చచ్చిపోయినప్పుడు కూడా సేమ్ సింటమ్స్ కదా, అవే వచ్చి ఉంటాయి. ఇంకో పక్క దయ్యం ఏం చేస్తుంది, లిటరల్లీ గంట సేపు డాన్స్ వేసిందండి. మనోడేమో సరిగ్గా పని చేసుకోలేక తిప్పి చేస్తా ఉన్నాడు, వాడు బొక్క కూడా చూడట్లేదు, డాన్స్ చేస్తానే ఉంది. అంతలా ఉంది, గజ్జల సౌండ్ చేస్తున్నాడు వాడు. ఏం లేదు, ఇండోనేషియా నైట్ టైం గజ్జల సౌండ్ కామనే కదా వదిలేస్తాడు. దయ్యానికి ఇంకా ఎగిరి కాలు నొప్పులు వచ్చేసినట్టు తిరగడని చెప్పి అదే డైరెక్ట్ గా వచ్చింది. అలా బండి కిందకి వెళ్ళిపోయి వాడు చెయ్యి పట్టుకొని లాగేసి పేక్ కోరికేసి చంపేసింది. ఇది చెయ్యాల్సింది రాగానే ఎగురుతుంది, ఏదో స్టెప్ డాన్స్ లేస్తుంది రోడ్డు మీద. అక్కకి డౌట్ వచ్చింది, నా ఫస్ట్ హస్బెండ్ కూడా ఎట్టే చచ్చిపోయాడు కదా అని చెప్పి, ఏమైనా అయిందేమని చెప్పి పరిగెత్తుకుంటూ ఎత్తుకుంటూ బాణాగాని తీసుకుని వెళ్తుంది. వెళ్ళి చూస్తే నిజంగానే పాపం రోడ్డు మీద వాడి శవం పడి ఉంటది. అంతే గట్టిగా ఏడుస్తా ఉంటది. కట్ చేస్తే సేమ్ అక్కయ్యకి ఉద్యోగం ఎలాగో పోయింది, ఇల్లు పోయింది, ముసల్దామగాడు అన్ని లాక్కొని బయట దోసేస్తాడు. ఆ విషయం బాణాగాడికి కూడా తెలిసింది. పని ఏమైనా దొరికిద్దేమని చెప్పి అలా మార్కెట్ లో పడి తిరుగుతా ఉంటే అక్కడ ఎవరో ఒక ఆంటీ అలా వచ్చి బ్యాడ్ లక్ నువ్వు బ్యాడ్ లక్ అని చెప్పి గోల్ చేస్తుంది. అప్పుడే బాణాగాడు వచ్చి ఇంకా తీసుకోబోతాడు. నైట్ దెయ్యాలు కనిపిస్తుంటాయి, ఏవేవో కనిపిస్తుంటాయి. ఇటు మధ్యలో అలా వచ్చి నార్మల్ చేస్తా ఉంటాడు. ఏం అర్థం కాదు, ఏం కాదు అసలు నా బతుకు ఎడతాయింది, నా బ్యాడ్ లక్ ఇంత పీక్స్ లో ఉంది, అసలు ఏమవుతుంది ఏం అర్థం కాక అలా ఓడి దగ్గరపోయింది. ఆ రోజు మేకప్ వేసి పెళ్లి మేకప్ వాడి దగ్గరపోతే ఇంకా వాడే కదా వరల్డ్ ఫేమస్ చేతబడి చేసేవాడు, మేకప్ ఆర్టిస్ట్ కమ్ సలూన్ కమ్ అన్నీ ఉంటాయి ఇటు దగ్గర. ఇటు దగ్గరకు వచ్చి గుండె ఆ రోజు ఏదో చేసిపోయావు. ఏంది ఇది నా బతికేందుకు అటతాయింది, నీకు చేతబడి విద్యలు ఇట్లాంటివన్నీ తెలుసు కదా, నాకేమైనా అయిందా చూడు అంటే చెప్తాడు. ఓమే అంటే నీకు అసలు ఏం తెలీదా, ఆ రోజు నీ మీద చేతబడి చేశాను కదా, ఈ విషయం నీకు తెలీదా అని అంటాడు. అక్క షాక్, ఓవే నువ్వు నీ గుండు ఓవే నీ బక్క ఓవే అసలు నా మీద చేతబడి చేయడం ఏందిరా, అసలు నేనేం చేశాను, నా మీద నువ్వెందుకు చేయాలి, నీకు నేనేం చేశానంటే ఈడేమో ఓకే అంటే నీకు చెప్పలేదన్నమాట. ఎవరో మీ చెల్లి ఉంది కదా, మీ చెల్లి ఒక రోజు నా దగ్గరకు వచ్చి నా అక్కయ్య బతుకు నాశనం అయిపోవాలని చెప్పి నాతో అనింది. నేను కూడా మంచి చేతబడులు చేసి చాలా రోజులు అయిపోయింది, ఈ మేకప్ ఆర్టిస్ట్ లాగా మేకప్లు వేసేసి బోర్ కొట్టేసింది. ఈ అమ్మాయి వచ్చి అడిగింది కదా, నాకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే చేస్తానులే అని చెప్పి అతి భయంకరమైన చేతబడి నా జీవితంలో నేను చేసిన అతి భయంకరమైన చేతబడి అదే. అది నీ మీద చేశాను నేను. అసలు భలే సూపర్ వర్కౌట్ అయింది తెలుసా. దాని నేమ్ బాబు లవయాను. అంత చక్క అంత లవంగాలు వేసి చేతబడి చేశాను, అద్దె పోయింది. అసలు ఇంత బాగా వచ్చింది అనుకుంటే అనుకోవాలి, భలే వచ్చింది, భలే కుదిరింది. ఈ చేతబడి ఎవరి మీద చేస్తే వాళ్ళ బతుకు నాశనం అయిపోయింది. బ్యాడ్ లక్ మొత్తం వాళ్ళ చుట్టాత తిరుగుతా ఉంటది. నీకు అంతా బానే ఉంది కదా ఇప్పుడైతే, నువ్వైతే బ్యాడ్ లక్ తో అసలు సంకనాగిపోతా ఉన్నావుగా, ఆనందంగా అయితే లేవు కదా. మళ్ళీ నా చేతబడి ఫెయిల్ అయిందేమో నేను బాధపడిపోతాను. అయితే నీకు సపరేట్ గా ఏం చేయలేదు. ఆ రోజు నీకు మేకప్ వేసానే పనిలో పని అప్పటికప్పుడే చేతబడి కూడా నీ మీద చేసేసాను. మళ్ళీ ఇంకోసారి పిలవాలి ఇదంతా గోల్ ఎందుకని మేకప్ కమ్ చేతబడి చేశాను. అయినా నీ ముందు కూర్చొని నేను అదేదో పెద్ద మేకప్ ఆర్టిస్ట్, నేను కూడా మేకప్ వేసుకొని తైతక్కలాడతా డాన్స్ లేస్తా చేశానే. నీకు మేకప్ వేసేప్పుడు డాన్స్ ఎందుకు వేయాలి, నాకేమో తెక్కాయింది, ఇంత ఒళ్ళు నొప్పులు పెట్టుకుని ఎందుకు నీ మీద చేతబడి చేశాను కాబట్టి డాన్స్ చేశాను. నువ్వే ఎడ్డి దానిలో ఏంది ఎట్టగుతావు అని చెప్పి అడగను కూడా అడగల. ఇప్పుడు నీకు ఏమైందంటే నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసుకో, ఎవరినైనా చేసుకోవచ్చు, నువ్వు కూడా ఆపదు. కానీ ఫస్ట్ నైట్ లో ఇట్లాంటివన్నా సంబంధ బాంధవ్యాలు ఎవరితో పెట్టుకున్నావు అనుకో, పెట్టుకుని నెక్స్ట్ రోజు వాళ్ళు చచ్చిపోతారు. సో నువ్వు ఏ మనిషితో కూడా శారీరక సంబంధాలు పెట్టుకోలేవు. ఇంకా మిగతా బ్యాడ్ లక్ అంతా కామన్, నువ్వు యాడిపోయినా నీ బతుకు నాశనం అవుతానే ఉంటది. అందరిని బ్యాడ్ లక్ అనుకుంటా ఉంటావు. నువ్వు ఏది వండినా ఒక్కసారి కూడా ఫుడ్ సరిగ్గా అవ్వదు. అయితే మాటికి దెయ్యాలు అవి కనిపించడం అవుతుంది. అదేంటి ఇది చేతబడిలో భాగమేనా అంటే అదే బేసిక్
బేసిక్ గా నీ మీద చేతపడి చేయాలంటే ఒక దెయ్యాన్ని పిలవాలి నేను. అబ్బో చాలా దద్దపోటు దెయ్యం అసలు అది. అమ్మాయి బతుకున్నప్పుడు అట్లా రోడ్డు మీద డాన్స్ చేస్తా ఉంటా, ఎవరో వచ్చి మూతి మీద గుద్దారు. అప్పటి నుంచి ఆవిడ దయ్యం అయిపోయి రోడ్డు మీద డాన్సులు వేసుకుంటా నేను ఎవరి మీద చేతముడు చేసి వాళ్ళ మీదకి వెళ్ళమంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ బతుకు నాశనం చేసేస్తా ఉంటది. ఆ దయ్యాన్ని నీ మీదకి వదిలేను, అందుకే అప్పుడప్పుడు వచ్చే డాన్సులు వేస్తా కనిపిస్తా ఉంటది అందరికి. నువ్వేం భయపడమాక, నేనేం చేయలేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లేపత్తా తిరుగుతా ఉంటది. అంతే అదే జరిగింది అని చెప్పి చెప్తుంది. ఇంటికి వెళ్ళి పాపం చాలా ఏడుస్తూ ఉంటది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కయ్యకి ఇప్పుడు. దీని తర్వాత కాసేపు ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు నేను ఏడిస్తే మాత్రం ఏం వచ్చింది, నాకు నా బతుకు నాశనం చేసేసింది మా చెల్లి. అసలు ఏందే నువ్వు చేసింది, సిగ్గు సేవం లేదా, ఎందుకంటే చేసావని చెప్పి గట్టిగా కడిగేద్దాం అని చెప్పి పోతా ఉంటే అప్పుడే ఆ ముసల్దామ కూడా వాడు వచ్చి పాపం ఈ అమ్మాయిని ఎత్తి మీద కొట్టి అమ్మాయిని పట్టుకొని అలా తీసుకుపోయి రూమ్ లో పడేసి బలవంతం చేసి వెళ్ళిపోతాడు. ఇంకేముంది ముసల్దామ గడి పని అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి దెయ్యాలు గియ్యాలు వాడితో డాన్సులు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు పోయి చేయమని ఎదవని ఇంటికి పోయి శుభ్రంగా కూర్చొని తింటా ఉంటాడు. ఒక్కసారిగా టీవీ ఆఫ్ అండ్ ఆన్ అవుతా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా బిహేవ్ చేస్తా ఉంటాడు. వీడికి ఏమైందో అర్థం కాదు అసలు. డైరెక్ట్ గా అక్కని పడేసా ఆ రూమ్ లోపలికి వెళ్తే అక్కయ్యకి దెయ్యం పట్టింది. ఇప్పుడు దెయ్యం వచ్చింది, ఇటు ముందు డాన్స్ వేయాలి, ఇప్పుడు అట్టని ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, ఏదో డాన్స్ ప్రోగ్రామ్ కూడా వేస్ట్ అని చెప్పి డైరెక్ట్ గా అక్కాయి చేత చంపించా అని చెప్పి ఆ దయ్యం అక్కాయి లోపలికి వెళ్ళిపోద్ది. నువ్వే చంపమని ఆపేస్తుంది. ఇంకా అక్కాయి మామూలుగా చంపదు, గాల్లో ఎగరేసి తన్ని చంపిద్ది. లాస్ట్ కి మెడ అట్ట తిప్పేసి అటు పడేసిద్ది. దాని తర్వాత బనాగాడు ఇక్కడికి వస్తాడు. అంటే అక్కాయి కూడా కళ్ళు కింద పడిపోయింది. అంతా జరిగాక తీసుకుని వెళ్ళిపోతాడు వీడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే అక్కాయి వేసి బనాగాడు ఒక లెటర్ రాసిద్ది. నువ్వు నాకు హెల్ప్ చేసావు, చాలా హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్ యూ అని చెప్పి వాడికి థ్యాంక్ యూ లెటర్ పెట్టేసి అక్కాయి డైరెక్ట్ గా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది అక్కాయికి. ఆ సొంత ఇంటికి వెళ్ళిపోయింది. సొంత ఇంటికి వెళ్ళి తలుపులు రూమ్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్తా ఉంటే తనకి ఒక్కొక్కటిగా మొత్తం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు అక్క చాలా వరస్ట్ గా బిహేవ్ చేసేదంట. అంటే వాళ్ళ చెల్లి ఉంది కదా, సొంత చెల్లి కాదు కదా, ఆ చెల్లిని మాటికి తెగ కొట్టడం, తిట్టడం, డ్రెస్సులు ఏమో చింపేయడం, అన్ని రకాల నరకాలన్నీ చూపించేదంట. వాళ్ళ చెల్లికి చిన్నప్పటి నుంచి అదే పనిలో ఉండేదంట. ఇలా చేశాను కదా నేనని చెప్పి అన్ని గుర్తొస్తా ఉంటది. దీని తర్వాత చూస్తే కట్ చేస్తుంటే ఇటు సైడ్ చూస్తాము అక్కయ్య వాళ్ళ చెల్లుల్లా. అక్కయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ నాకు ఎక్స్ట్రా వర్క్స్ చాలా ఉన్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయాలి, నేను ప్రమోషన్ కోసం తెగ కష్టపడతా అని చెప్పి నైట్ టైం కూడా పని చేయాలని చెప్పి పోతాడు. అక్కయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్. వాళ్ళ చెల్లేమో అలా ఇంట్లోనే ఉంటది. వాళ్ళ కూతురికి అలా చదువు చెప్తూ ఏదో కథ చదివిస్తూ పడుకోబెట్టేస్తుంది. ఇటు సైడ్ వీడు కట్ చేసి ఇంటి చూస్తే వీడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చెప్పి పోయాడు కదా, పబ్బుకు పోయాడులేండి. అది మామూలు పార్టీ కాదు, డిస్కోటెక్ కమ్ము, డాన్సింగ్ కమ్ము, బారు మందు అన్ని కలిపి ఉండేది అనమాట. ఇటు ఫ్రెండ్ ఇద్దరు కలిసిపోయారు. వాడు ఫ్రెండ్ బాగా ఎంకరేజ్ చేసి అంటే ఇద్దరు అమ్మాయిలు కూడా తీసుకొని వచ్చుకున్నారు. అంటే ఆ డిస్కోటెక్ కూడా ఆఫర్ కింద ఇస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ గారు ఎవరు అమ్మాయి తీసుకుని అలా వెళ్ళిపోతాడు సైడ్ కి. ఇటు సైడ్ ఇటు దగ్గరికి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి అని చూస్తే అక్కాయి. అంటే ఇప్పుడు చిన్నప్పుడు గోల్ చేశాను, ఓకే నాకు అర్థమైంది, బట్ నా జీవితం దానికోసం ఇంత దారుణంగా నాశనం చేయాలని చెప్పి అక్కాయి కూడా వివరణ తీసుకుందాం కోపంలో ఉంది. ఇంకా సిచ్యువేషన్ మనకు తెలిసిందే కదా. అక్క ఇప్పుడు ఎవరితోనా ఫస్ట్ నైట్ కార్యక్రమాలు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇట్లాంటి ఎవరితోనో పెట్టుకుంటే వాళ్ళు నెక్స్ట్ రోజు చచ్చిపోతారు, దెయ్యంతో పాటు డాన్స్ పార్టీలో చచ్చిపోతారు. ఇలాగ ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి డైరెక్ట్ గా వచ్చి వీడితో శారీరక సంబంధం పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకున్నాక వీడి పని అయిపోయింది, ఫుల్ తాగేసాడు. అలా ఇంటికి వచ్చి వాడు రూమ్ లో పడి పడుకొని పోతాడు. ఇప్పుడు వీడు తాగొచ్చాడని తెలిసింది. దాంతో తెగ కోపం వచ్చింది. అది ఇప్పుడు ఫుల్ తాగున్నాడు. ఇప్పుడు ఇంకేమనేది పొద్దున్న లేసాక లేపేద్దాం అని చెప్పి అనుకుంటుందో అక్కడ పడేసి బయటకు వచ్చింది. ఎదురుగా చూస్తే అక్క వీళ్ళ ఇంటికి వచ్చేసింది. డైరెక్ట్ చెప్పేసి వాళ్ళ చెల్లితో అయిపోయింది మరి నీ బతుకు, ఇంకా ఇక్కడ నుంచి నీకు నరకమే, మీ హస్బెండ్ ఎప్పుడుదా చచ్చిపోతాడని చెప్పి అంటుంది. అసలు ఆ రోజు నీకు సారీ చెప్దామని నేను మీ ఇంటికి వచ్చాను, వచ్చి సారీ మే అని చెప్తుంటే అసలు నాకు అసలు యాక్సెప్ట్ కూడా చేయలేదు. నన్ను ఆ రోజు అంతలా అవమానించి ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అని చెప్తే వీళ్ళు చెల్లేమో ఓకే నిన్ను కూడా గోడకేసి గుద్ది నీ బట్టలని చింపేసి నీ జుట్టు అంతా కట్ చేసేసి నీ బతుకంతా డైలీ నరకం చేసేసి లాస్ట్ కి సారీ అక్క అప్పుడు ఏదో అయిపోయిందిలే ఇంకేం చేయలే అని చెప్పి అంటే నీకు ఓకేనా అని అంటుంది. ఇంకో పక్క వీళ్ళ హస్బెండ్ పడుకున్నాడు కదా రూమ్ లో, దెయ్యం డైరెక్ట్ గా వచ్చేసి ఇంకా ఆడు రూమ్ లో పడి ఉంటాడు. అక్కయ్య బయట ఉంది. అక్కని అడిగితే మే ఈడే కదా మే నీతో నైట్ శారీరక సంబంధం అంతా వీడే కదా వాడంటే అక్క కూడా వీడే ఏసై అంటే దెయ్యం కూడా వాడిని పట్టుకొని సాపకం చంపేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇంకా డాన్స్ చెయ్యాలి అవన్నీ పెట్టుకోవట్లా. ఆ రోజు గంట సేపు డాన్స్ చేసినా లెక్క కూడా చేయలేదు. మళ్ళీ ఇవన్నీ అవమానం ఎందుకని డైరెక్ట్ గా వచ్చి చంపేయడంలో ప్లాన్ వేసిందిలే. ఇలా చచ్చిపోగానే అయిపోయింది మే, ఇంకా నువ్వు రూమ్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు, నీ హస్బెండ్ చచ్చిపోయాడు, నువ్వు నా మీద ప్రతీకారం ప్లాన్ చేసావు, నేను నీ ప్రతీకారాన్ని నీ సైడ్ నుంచి నీ మీదకి తిప్పేసాను చూసుకో, ఇప్పుడు ఏం బిగుతావు మే నువ్వు, చిన్నప్పుడు ఏడిపించా అని చెప్పి ఇంత చేసావా అంతే. వాళ్ళ చెల్లి కోపం వచ్చేసి వాళ్ళ అక్క మీద పడిపోయి ఇద్దరు పెచ్చగా దన్నుకుంటా ఉంటారు, పగలు దన్నుకుంటా ఉంటారు. ఎంతగా చిన్నప్పుడు మరింత దారుణంగా ఎవరితో బిహేవ్ చేయకూడదండి. చిన్నప్పుడు అట్టండి వేసిన ఎదవేషాలు పెద్దయ్యాక మైండ్ లో గట్టిగా ఉండిపోతాయి. అంటే చిన్నప్పుడు విషయాలని ట్రామాలో ఉండిపోతుంటాయి. పెద్దయ్యకి ఎవరైనా ఏమైనా చేస్తే ఓకే భూమి మీద ఎదవలు ఎక్కువ అయిపోయారు, మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అడ్జస్ట్ అయిపోయి అలా ఉండిపోతాం, మర్చిపోతాం. కానీ చిన్నప్పుడు ఇలా ఏమైనా ఉంటే మైండ్ లో డిస్టర్బ్ అయిపోతాయి. సో చిన్నప్పుడు ఏమైనా గెలిగితే పెద్దయ్యకి వాళ్ళు వచ్చి గెలిగితే అసలు తట్టుకోవడం కష్టం అయిపోద్ది. వీళ్ళైతే జుట్టు పట్టుకొని తెగ
అనుకుంటా. దీని తర్వాత గాజు మొక్క తీసుకుని వాళ్ళ అక్కని కోసి వదిలేస్తది. ఫైట్ బానే అవుతున్నప్పుడు వాళ్ళ అక్కయ్య ఒక తను తన్నిద్ది. దాంతో వాళ్ళ చెల్లి గొంతులో గాజు మొక్క దిగిపోద్ది. చచ్చిపోయే ముందు ఇప్పుడు మాట చెప్పిద్ది, ఓ మ్యా నీకు విషయం చెప్పాలి. ఏం లేదు మా ఇప్పుడు నీ బతుకు నాశనం అయిపోతున్నా కొంచెం హ్యాపీగా ఉంటావు. ఏంటంటే ఏదో ఒకటి విరుగుడు మందు అలా ఏదో ఉంటదిలే అని చెప్పి నువ్వు తప్పు చేసావు. అదేంటంటే నీకు ఈ విషయం తెలియగానే ఆ ముసలోడిని ఉన్నాడు కదా వాడిని వెంటనే విరుగుడు మంది ఏదో ఉంటది కదా చేతబడి వ్యవస్థ చేతబడి చేసావు అని అడిగి అప్పుడే చేయించుకోవాల్సింది. నువ్వు చెయ్యలా. ప్రతీకారం తొక్కదోనప్పుడు నా మీదకి వచ్చావు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నీ చేతబడి వ్యవస్థ చేయగలిగేది ఇద్దరు. ఒకటి నేను నీ మీద చేయించింది నేను కాబట్టి నేను, ఇంకోటి ఆ చేసినోడు నేను నైట్ ఏం చంపేశాను. వాడు లేడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను కూడా చచ్చిపోతున్నా. సో నీ బతుకంతా ఇంక ఇంతే బతకపోతున్నావు నువ్వు. సో 2 నిమిషాలు కూడా ప్రశాంతంగా బతకలేవు. ఇంక ఎవ్వరు ఏం చేయలేదు. కట్ చేసి నెక్స్ట్ రోజు బనాగాడు వస్తాడు. బనాగాడు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను మ్యాన్ అడుగుతాడు. అడిగిద్ది అది కాదు ఇప్పుడు నువ్వు ఇవాళ చచ్చిపోదాం అనుకుంటున్నావు లేదా రేపు చచ్చిపోదాం అనుకుంటున్నావు 2000 చచ్చిపోదాం అనుకుంటున్నావా డీటెయిల్ గా చెప్పు. ఇలా జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పిద్ది. అది మొత్తం నాకు వాడు ఓకే అయితే నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నా అంటే నాకు అసలు ఏం వద్దు, నేను లవ్ చేస్తా నిన్ను పెళ్లి చేసుకుంటా ఉండిపోతా, అలా ఫస్ట్ నైట్ లే వద్దు నాకు అసలు అని అలా కన్విన్స్ చేసి ఇంత మంచి ప్రేమ కూడా అని చెప్పి పెళ్లి చేసేసుకుంటుంది. పెళ్లి చేసుకుని 4 రోజులకి నా వల్ల అట్లా ఫస్ట్ నైట్ అని చెప్పి యాక్షన్ చేస్తాడు. కట్ చేసి తీడు కూడా చచ్చిపోతాడు. ఇది మరి భయంకరంగా ఇసుక బీచ్ లో పడేసి ఇసుక దెయ్యం ఇసుక లోపలికి వెళ్ళి మరి డాన్స్ చేసి చంపేసిద్దండి. అంతే సినిమా అయిపోయింది. అక్కయ్య శాపానికి వీడు ఉంటుంది అట్టండి ఇంకేం లేవు. ఇంకా అక్కయ్య లైఫ్ లాంగ్ ఇలాగే ఉండబోతుందని చెప్పి చూపిస్తాడు. సినిమా అయిపోయింది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.